ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమిస్తున్నానని ఓ యువతి వెంటపడ్డాడు. పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేశాడు. ఆ యువతి నో చెప్పడంతో కోపంతో రగిలిపోయాడు. కత్తితో యువతిపై కసిగా దాడి చేసి గాయపరిచాడు. సికింద్రాబాద్లో జరిగిన ఘటన తీవ్రంగా కలకలం రేపింది. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఓ సైకో హల్చల్ చేశాడు. ప్రేమించాలంటూ ఓ యువతి వెంటపడిన యువకుడు ప్రేమ పెళ్లికి నిరాకరించిందని రగిలిపోయాడు. యువతిపై కత్తితో దాడి చేశాడు. సైకో దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి కుప్పకూలి పడిపోయింది. ప్రేమోన్మాది పారిపోయాడు. అలర్ట్ అయిన స్థానికులు వెంటనే ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. మార్నింగ్ జాబ్కి వెళ్తుంటే వచ్చారు. నేను మా అన్నయ్యకి కాల్ చేస్తుంటే ఎవరికి కాల్ చేస్తున్నావు అనేసి అడిగారు. నీకెందుకు అని అడిగితే నేను ముందుకు వెళ్ళిపోయేసరికి వెనకాల నుండి వచ్చి కడుపులో పొడిచాడు. నెక్స్ట్ చెస్ట్ పైన ఇంకా గొంతు పైన పొడిచాడు. అక్కడున్న వాళ్ళు వచ్చి పక్కకు లాగేసారు. 9కి ఇంట్లోంచి బయలుదేరింది, 9:05కి అంతే అదే టైంలో అయింది. నాకు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది, దగ్గరనే ఫోన్ చేసి నేను వెళ్ళేలోపు పట్టుకున్నారు, కట్టేసి పెట్టిన అతనికి. మేము మొత్తం గాయాలతో ఉంది. మేము పట్టుకున్నాను. పట్టుకొని నేను మా ఫ్రెండు పోలీస్ వాళ్ళు హాస్పిటల్కి ఆటోలో తీసుకొచ్చినాం ఇక్కడికి. అరౌండ్ 6 to 7 గాయాలు ఉన్నావు. ఛాతీ పైన ఉంది, కడుపు పైన ఉంది, నెక్ పైన ఉంది, చిన్ పైన ఉన్నాయి. అన్నీ సూపర్ఫిషియల్గానే ఉన్నావు. మామూలు గాయాలనే ఉన్నావు, కానీ లోపల కనిపించకుండా గాయాలు కూడా ఉంటాయి. పైనదైతే మామూలు గాయాలనే ఉన్నావు. ఇప్పుడే చెప్పలేము, ఆఫ్టర్ 24 hours అయితేనే చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇంటర్నల్ బ్లీడింగ్ ఎంతవరకు అయిందని మనం రిపోర్ట్స్ తర్వాతనే తెలుస్తుంది. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విచారించారు. ఆ ఘటనకు పాల్పడిన యువకుడి కోసం గాలిస్తున్నారు.